సెట్టూరు మండలం చింతలపల్లి, ముచ్చర్లపల్లి, కనుకూరు గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో ప్రజలు హారతులు పట్టి సురేంద్రబాబుకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో 5 ఏళ్లు పాలకులుగా ఉండి కూడా మంత్రి కనీసం రోడ్లు వేయించలేదని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పుడు వైకాపా అభ్యర్థి రంగయ్య తాను మంచివాడిని, ఉద్యోగస్తుడని కల్లిబొల్లి మాటలు చెప్పే ఓట్లు అభ్యర్థిస్తున్నాడని అన్నారు. 5 ఏళ్లు ఎంపీగా ఉండే ఈ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లకు ఓటేస్తారా? అభివృద్ధి అజెండాగా పెట్టుకుని పల్లె పల్లె తిరుగుతున్న తనకు ఓటేస్తారా ఆలోచించుకోవాలని ప్రజలకు విన్నవించారు. 13వ తేదీన సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను తనని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. కొన్ని సందర్భాల్లో డోరాబాబు అని చెప్పి ఈ రకంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన గుర్తు ఏం గుర్తు? వినపల్లె. ఏం గుర్తు? వినపల్లె. ఏం గుర్తమ్మా? సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. మా ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. అందులో భాగంగా చూడడం రావడం జరిగింది. ప్రజలు చాలా సమస్యలు సమస్యలు అడుగుతున్నారు.
మాకు రోడ్డు సౌకర్యం లేదు, తాగునీటి సౌకర్యం లేదు, సాగునీరు కూడా లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మేము వర్షాలు కాబట్టి ఇబ్బందులు గురవుతున్నాం. ఎదురు చేయడం ఎన్నికల కోరుకున్న కనీసం తాగునీటికి ఏమైనా చేద్దామన్నా కూడా ఎన్నికలు కూడా అడ్డంగా ఉంది. కాబట్టి ఎన్నికల కోరు మన జూన్ 4వ తారీఖులో ముగిస్తుంది కాబట్టి అయిన తర్వాత 10-15 రోజులు తర్వాత జూన్ ఆఖరికల్లా వచ్చి కొన్ని గ్రామాలు ఆ గ్రామాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అత్యవసరం పరిస్థితి ఉంది. వర్షాలు లేకపోతే ఈ పరిస్థితిలో అసలు ఊహించుకోవడానికి అలా తీవ్రమైన ఎండలతో తీవ్రమైన చాలా చోట్ల మామిడి చెట్లు చీని చెట్లు కూడా ఎండిపోవడం జరుగుతుంది. రైతులందరికీ ఇబ్బందికరంగా వేల కొద్ది లక్షల కొద్ది ఇచ్చిస్తున్నారు. అవన్నీ కూడా వృధాగా పోతున్నా నీళ్లు పెట్టండి. ఇది చాలా దుర్మార్గంగా ముందు పాలకులు చేశారు. దీన్ని ఏదైనా కూడా రాబోయే 2.5 సంవత్సరాల్లో నీటి సమస్య, 3-4 సంవత్సరాల్లో రోడ్డు సమస్య, యువతీ యువకుల ఉపాధి, ఇవన్నీ కూడా 3-4 సంవత్సరాలు అన్నీ కూడా స్థాయిలో పూర్తి చేశారు.